విదేశీ గూఢచారులను చంపడానికి, పెద్ద పెద్ద టెర్రరిస్టులను మట్టు పెట్టడానికి ఉపయోగిస్తారు. నువ్వు ఈ ప్లాన్ చేయగలవా? ఈ రోజు నైట్కే అరేంజ్ చేస్తాను. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మిథునకి రాహుల్తో అఫైర్ ఉందని అబద్ధం చెప్పి బావని నమ్మించాం. మిథున కష్టాల్లో ఉందని అబద్ధం చెప్పి రాహుల్ని నమ్మించాం. ఇదంతా వర్కౌట్ అవ్వలేదా? ఫస్ట్ నైట్ రోజు నువ్వు మిథున ప్రాణాలు తీద్దామనుకున్నావు. అది కేవలం నీ ఆవేశం. ఆవేశంతో కూడిన ఆలోచన వర్కౌట్ అవుతుంది. ప్లాన్లో రిస్క్ ఉన్న ఆప్షన్ లేదు. అలాగే ఈ రాత్రికే ప్రసాద్ని చంపేద్దాం. ఆ తర్వాత నా పెళ్లి ఆగుతుంది కదా? జరగబోయే కథంతా మళ్ళీ చెప్పాలా? నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. కార్తికేయ, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మా. మిథున, నువ్వు పతనం అంచున నిలబడున్నావు. నిన్ను ముంచడానికి రాహుల్, తెంచడానికి నీ మొగుడు రెడీగా ఉన్నారు. మునిగి చావడానికి నీ కుటుంబం రెడీగా ఉంది. ఆల్ ది బెస్ట్. మిథునతో కొద్దిపాటి పరిచయమే నాకు ఇంతటి సంతోషాన్ని ఇస్తుంటే, అదే జీవితాంతం మిథున నా పక్కనుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. రాహుల్ గారు, ఆకాశంలో ఏం చూస్తున్నారు? ఓ మై గాడ్, ఏమైందండి అలా ఉలిక్కిపడ్డారు? రాత్రి చందమామ పగలు ఎక్కడుంటుందా అని చూస్తుంటే చందమామ డైరెక్ట్గా నా ముందుకు వచ్చేసింది. అందుకే ఉలిక్కి పడ్డాను. చందమామ కిందికి రావడం ఏంటండి? మీరే కదండి నా చందమామ. రాహుల్ గారు, అవునండి. ఆకాశానికి చందమామ మహారాణి అయితే ఈ ఇంటికి మీరు. ఆ నక్షత్రాలు చందమామ ఫ్యామిలీ అయితే అంకుల్, గౌతమ్, ఆరాధ్య, విరాజ్, ప్రణవి అందరూ మీ చుట్టూ నక్షత్రాలన్నమాట. చాలండి, మీరు మరీ మోసేస్తున్నారు. నేను అభిమానిస్తే అంతేనండి. మరీ ఇంత అభిమానమా? నిజం చెప్పాలంటే ఇది అభిమానం కాదు, ఆరాధన. ఒక మనిషిని ఇంతలా ఆరాధించడానికి సంవత్సర కాల పరిచయం అవసరం లేదు. మనసుని తాకే ఒక్క క్షణం చాలు. ఆ క్షణాలు గుడిలో మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాలో కలిగాయి. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు? నా ప్రాణదాతకి బహుమతిగా ఏమిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. మీ చిరునవ్వు పలకరింపు చాలండి. అవే నాకు ఖరీదైన బహుమతులు. స్వచ్ఛమైన స్నేహానికి, అభిమానానికి ఇవి చాలు కదా. మిమ్మల్ని చూశాక నాకు విషయం అర్థమైంది మిథున్ గారు. మన లైఫ్లో ఏ రిలేషను మన ఇష్టంతో ముడిపడి కాదు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలవాలో ఆ దేవుడు డిసైడ్ చేస్తాడనిపిస్తుంది. నిజం చెప్పారు. నిజం చెప్తున్నానండి. కావాలంటే అక్కడ చూడండి, ఆ చందమామ ఎంత నిండుగా ఉందో. ఆ పక్కన ఉన్న చుక్కలు చూసారా? సరే, మిథున మాటల్లో నా మీద ప్రేమ ఉంది. తన మనసులో నేనున్నాను. సైనైడ్ కిల్లింగ్ పర్ఫ్యూమ్ రెడీ. ఇది ప్రసాద్ వాడే పర్ఫ్యూమ్ బాటిల్ లా ఉంది. సేమ్ అతను వాడే పర్ఫ్యూమ్ బాటిల్లో మన కిల్లింగ్ పర్ఫ్యూమ్
పట్టించాను. ఒకవేళ నువ్వు చెప్పింది జరగకపోతే? ఇది కాస్మెటిక్స్ కాదు, సైనైడ్. డెత్ గ్యారెంటీ. మనకిది లాస్ట్ ఛాన్స్. లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ఒకవేళ ఈ ప్లాన్ గాని మిస్ అయితే నేను ఆ పిచ్చి ప్రసాద్ మిస్సెస్ అవుతాను. సరే, నీ మీద స్ప్రే చేసుకుని టెస్ట్ చేసుకో. రే, అంటే నన్ను చంపేద్దాం అనుకున్నావా? ఆపవే. సో నమ్మకం ఉంది కదా? నేనిప్పుడే వెళ్ళి ప్రసాద్ రూమ్లో పెడతాను. అరే, అదేదో ధైర్యంగా వెళ్ళి ప్రసాద్ మీద స్ప్రే చేయొచ్చు కదా. ఇప్పుడే పైకి పోతాడు, ఇంకా లేట్ ఎందుకు? అవును, నేనిప్పుడే వెళ్ళి సరదాగా మాట్లాడి నీకోసం గిఫ్ట్గా తెచ్చాను అని స్ప్రే చేస్తాను. చచ్చే ముందు స్ప్రే మీద అనుమానం వస్తే ప్రణవి హంతకురాలని స్టేట్మెంట్ ఇచ్చి చేస్తాడు. అప్పుడు నువ్వు జైలుకి వెళ్ళాలి, ఓకేనా? మనకెందుకురా ఈ రిస్క్? వాడి చేతులతో వాడే స్ప్రే చేసుకుని వాడే చేస్తాడు. ఏమ్మా మిథునా, లోపలికి రా. రామ్మా. ఏంటి పిన్ని గారు, ఎవరిని చంపేద్దామని ప్లాన్ చేస్తున్నారు? అయ్యయ్యో, శుభకార్యం జరుగుతున్న పెళ్లింట్లో చావు మాటలేంటమ్మా, అశుభం కదూ. తేలుకి కుట్టడం దాని స్వభావం. నా జాగ్రత్తలో నేనుండాలి కదా పిన్ని గారు. చూడమ్మా, నీకిచ్చిన మాట ప్రకారం ప్రణవి పెళ్లి చేసుకుంటోంది. తాళి కట్టడానికి పెళ్లి కొడుకుంటే చాలు మిథునా. ఈ పెళ్లి జరగకపోతే మేం రోడ్డు మీద ఉంటామని తెలుసు కదా మిథునా. ఒకసారి తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దుకొని బతికే ఛాన్స్ ఇచ్చాను. పెళ్లి ఆపే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా రోడ్డు మీద ఉంటారు. నీ చెల్లి జీవితం బాగుండాలంటే పిచ్చి పిచ్చి ప్లాన్లు చేయకండి కార్తికేయ. నేను మీ పెద్ద కూతురుగా ఫీల్ అయి చెప్తున్నాను. మీ కూతురు ప్రణవి భవిష్యత్తు కోసమైనా మీరు మనసు మార్చుకొని ఈ పెళ్లి చేయండి ప్లీజ్. అదే, ఈ పెళ్లితోనే నాలో ఎంత మార్పు వచ్చిందో నువ్వే ఆశ్చర్యపోతావు మిథునా. మీరు మారినా మారకపోయినా నాకు అనవసరం. కానీ మీరు 100 ప్లాన్లు వేసినా ఈ పెళ్ళి ఆగదు, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి వార్నింగ్ ఇస్తోంది. తన జీవితం ఈ పెళ్లికి ముందే బర్నింగ్ అవుతుందని తనకి తెలియదు పాపం.